తెలంగాణలో రాజకీయాలు మల్లొకపారి ఢిల్లీకి అంటబోతున్నాయి. ఒక దిక్కు సీఎం రేవంత్ రెడ్డి సారు, ఇంకో పక్కన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఢిల్లీలోనే ఉన్నారు. మరి ఇద్దరు ఎదురు పడితే అదేదో సినిమాలో చెప్పిన డైలాగ్ ఉంటుంది చూడు, తెలంగాణ సందులో కాదు ఢిల్లీ గల్లీలో చూద్దాము, నీ ప్రతాపము నా ప్రతాపము అని అనుకుంటారు కావచ్చని అనుకుంటున్నారట. ఢిల్లీకి పయనమైన ఈ ఇద్దరు లీడర్ల ముచ్చట చూసిన వాళ్ళు. మరి వాళ్ళిద్దరు ఢిల్లీకి ఎందుకు వెళ్ళు, ఏం పని మీద వెళ్ళు అరుచుకోవాలి కదా. చూద్దాం పాండ్రి. తెలంగాణ రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. ప్రతిరోజు డైలీ సీరియళ్లను తలపించేటట్టు ఓటీటీ సిరీస్లనే తలదనేటట్టుగా ట్విస్టుల మీద ట్విస్టులతోని తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సార్ అయితే ఢిల్లీలోనే ఉన్నాడు. ఇక సిఎల్పి మీటింగ్ సమావేశం కోసానికని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా ఢిల్లీకి అయితే పయనమవుతున్నాడు. ఇక ఇట్లా ఇద్దరు నేతలు ఢిల్లీ బాట వట్టుతోని తెలంగాణ పాలిటిక్స్ అస్థినకు చేరినాయి. ఇక ఈ మధ్య కాలంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో, టీ కాంగ్రెస్ ల ఎమ్మెల్యేల రహస్య భేటీ, పార్టీ ఫిరాయింపు, ఎమ్మెల్యేల ముచ్చట్ల సుప్రీంకోర్టు నిర్ణయం తదితర అంశాల మీద తొందరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు మంత్రివర్గ విస్తరణ జరగాల్సిన నేపథ్యంలో ఈ సీఎం రేవంత్ రెడ్డి సార్ టూరు జరంతా ఉత్సాహపరిచేటట్టే ఉన్నది. ఇక ఇంకో పక్కన పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ముచ్చట్ల బీఆర్ఎస్ లీగల్ ఫైట్ చేస్తున్న సంగతి మన అందరికి ఎరిగైనదే. ఇప్పటికే ఈ కేసు సుప్రీంకోర్టులో ఉండుతోనే 10వ తారీఖు వాయిదా పడ్డది మళ్ళా ఈ కేసు. ఇక ఎమ్మెల్యేలకు నోటీసులు పంపిన ముచ్చట్లల్లో కేటీఆర్ సార్ ఢిల్లీ పర్యటన ఆసక్తిని రేపుతున్నది. ఇక ఈ కేసు ముచ్చట్లలో అక్కడ పెద్ద పెద్ద లాయర్లతోని చర్చలు జరిపేందుకు కేటీ రామారావు సార్ అయితే ఢిల్లీకి పోయిండు. ఇక ఈ పర్యటనలో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీలను కలిసి తెలంగాణలో ఎదురవుతున్నటువంటి అనేక సమస్యల గురించి వాళ్ళతోని డిస్కషన్ చేయబోతున్నాడట. ఇక ఇప్పుడు కేటీ రామారావు సారు కేంద్ర మంత్రులతోని భేటీ అవుతోని అగ్గో ఇదేదో పెద్ద గొల్లం సప్పుడికే దారి తీసేటట్టున్నదనే చర్చ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో అటు కాంగ్రెస్ తరఫున లీడర్లు, ఇటు బీఆర్ఎస్ తరఫున లీడర్లు కూడా ఒకరికొకరు చెవులు కొరుకోబట్టిండ్రు. ఈ ముచ్చట మీద చాలా ఇంట్రెస్టింగ్ గా హబ్బా చూసిండ్రు కదా మన ధమాకా ఆర్తలు ఎట్లున్నాయి, మస్తున్నాయిలే. ఇంగిన్ని మంచి మంచి ఆర్తలతోని మళ్ళా కలుస్తూనే ఉంటాం మనం. అప్పటిదానిక చూస్తూనే ఉండుండ్రి మన మెగా9 టీవీని. అన్నట్టు చెప్పుడు మర్చిపోయినా, మన ధమాకా దుమ్ముదులిపే ఆర్తలు మీకు నచ్చినాయి కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీకేమనిపిస్తుంది కామెంట్ కూడా పెట్టుండ్రి. అట్లనే మన మెగా9 టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకుండ్రి. ఉంటాం మళ్ళా.